హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్. ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో చాలామంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. బస్సుల కొరత కారణంగా కొత్తగా 1050 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో 512 పల్లె వెలుగు, 400 ఎక్స్ప్రెస్, 92 లహరి పుష్ బ్యాక్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నట్లు వివరించారు. ఇవన్నీ డీజిల్ బస్సులేనని తెలిపారు. ఈ డీజిల్ బస్సులతో పాటు మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. వీటిని విడతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 2024 మార్చి నాటికి అన్ని జిల్లాల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు. మొత్తం 80 డీజిల్ బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి పుష్ బ్యాక్ బస్సులను పేర్కొన్నారు. వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుండి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా చర్యలు చేపట్టమన్నారు. కొన్ని ప్రాంతాల్లో సమయానికి బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమ దృష్టికి వచ్చిన తరుణంలో కొత్త బస్సులను 400 కోట్లు వెచ్చించి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.